హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు మిక్చర్స్ ఫస్ట్ క్లాస్ చెప్పుకుందాం. అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఉంటాయి కదా, అందులో మనం ఫస్ట్ మిక్చర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. ఓకేనా? సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకెన్నో తీసుకొస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడతాను, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మిక్చర్స్లో యూజ్ చేసే టర్మినాలజీ అలాయ్ అంటాం. అలాయ్ అంటే ఏంటంటే 2 or more మెటల్స్ మిక్స్ అయితే దాన్ని అలాయ్ అంటాం. సొల్యూషన్ అంటే లిక్విడ్ అండ్ సాలిడ్ ఈ రెండింటిని మిక్స్ చేస్తే సొల్యూషన్ అంటాం. అలాగే మిక్చర్ ఏంటంటే 2 or more లిక్విడ్స్ మిక్స్ అయితే మిక్చర్ అంటాం. ఓకేనా? అలా అంటే ఇది సొల్యూషన్ మిక్చర్. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ క్యూబ్ అవుతుంది. అదే సెంటీమీటర్ క్యూబ్లో అయితే 10⁻³ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. అదే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు 1 మీటర్ క్యూబ్ని లీటర్స్లో చేంజ్ చేయాలనుకుంటే మనం లీటర్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 1000 చేస్తే లీటర్లో చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ ఉంది, అందులో మిల్క్ 125 లీటర్స్, వాటర్ 100 లీటర్స్. అప్పుడు టోటల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? 225 లీటర్స్ కదా. ఇందులో మిల్క్ ఎంత? 125 లీటర్స్, టోటల్ 225. ఇది క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 25 5 జా 25 9 జా 5/9 అంటే పర్సంటేజ్లో చెప్తే ఎంత అవుతుంది? 55 5/9%. అవునా? సో మనం ఈ టోటల్ మిక్చర్లో మిల్క్ కాన్సన్ట్రేషన్ అడిగితే ఇది 55 5/9% అవుతుంది. ఓకేనా? అదే వాటర్ కాన్సన్ట్రేషన్ అడిగారు అనుకోండి, 100/125 అంటే అవుతుంది 4/9 అంటే 44 4/9%. ఒక టోటల్ సొల్యూషన్లో మీకు వాటర్ కానీ మిల్క్ కానీ ఏదైనా ఇచ్చి సో వాటి కాన్సన్ట్రేషన్ కనుక్కోమంటే ఏమవుతుందంటే మిల్క్ అడిగితే మిల్క్ బై టోటల్. ఓకేనా? మిల్క్ బై టోటల్ దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 5/9 అంటే ఎంత? 55 5/9%. పర్సంటేజ్ ఎవరైనా పర్సంటేజ్ క్లాస్ లేకపోతే పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఏదైనా ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే అది ఆటోమేటిక్గా పర్సంటేజ్కి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే 4/9 ఇంటూ 100 అవుతుంది కాబట్టి పర్సంటేజ్కి కన్వర్ట్ అవుతుంది. అర్థమైంది? కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే మిల్క్ కానీ వాటర్ కానీ వాటి క్వాంటిటీ ఎంత ఉంది టోటల్ మిక్చర్లో, సో ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పేదాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ అదే చెప్పాను, ద పర్సంటేజ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ ఎ మిక్చర్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఒక మిక్చర్ ఉంది, అందులో మిల్క్ 350 లీటర్స్ అండ్ వాటర్ 100 లీటర్స్. అవునా? ఇక్కడ మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉంది? 350:100 అంటే ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 5 7 జా 5 2 జా. రేషియో ఎంత ఉంది? 7:2 ఉంది. ఓకేనా? ఇది టోటల్ మిక్చర్ అనుకోండి. ఈ మిక్చర్లో నుంచి నేను 180 లీటర్స్ రిమూవ్ చేస్తున్నా. ఓకేనా? ఈ రిమూవ్ చేసినప్పుడు మిల్క్ రిమూవ్ అవుతుంది, వాటర్ రిమూవ్ అవుతుంది కదా. అయితే మిల్క్ ఎంత రిమూవ్ అవుతుంది, వాటర్ ఎంత రిమూవ్ అవుతుంది అంటే వాటి కాన్సన్ట్రేషన్ వాటర్ రేషియో ఎంత ఉందో ఆ రేషియోని రిమూవ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఎంత ఉంది? 7:2.
ఇక్కడ రిమూవ్ చేసేది మొత్తం 9 parts ఈజ్ ఈక్వల్ టు 180 లీటర్స్ అనుకుంటే మిల్క్ 7 వాటర్ 2 ఇప్పుడేమో 1 part వచ్చేసి 20 అప్పుడు 7 parts ఏమొచ్చింది 140 2 parts వచ్చేసి 40 ఓకేనా ఇది 7/2లో రిమూవ్ అవుతుంది సో మిల్క్ 340 ఉంది 140 రిమూవ్ అయితే ఎంత అవుతుంది 210గా అలానే వాటర్ 100 ఉంది సో 40 రిమూవ్ అయితే ఎంత ఉంది 60 ఇది ఏ రేషియోలో ఉందో చూడండి 210:60 అంటే 0 0 క్యాన్సిల్ 3 7 జా 3 2 జా ఓకేనా అంటే ఫస్ట్ ఏ రేషియోలో ఉందో లాస్ట్ కూడా అదే రేషియోలో ఉంటుందన్నమాట సో ఒక మిక్చర్ కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఇస్తే అందులోంచి మీరు రిమూవ్ చేశారనుకోండి ఫర్ ఎక్స్ లీటర్స్ ఎం లీటర్స్ సంథింగ్ రిమూవ్ చేస్తే ఫస్ట్లో వచ్చిన మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంటుందో రిమూవ్ చేసినా కూడా ఆ రెండింటి రేషియో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది చేంజ్ అవ్వదు ఓకేనా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి చూడండి నెక్స్ట్ మనం ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం బేసిక్ ప్రాబ్లం నుంచి ఓకేనా ఫస్ట్ చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి ఇన్ ఏ 300 milliliter solution containing 25% magnesium how much pure magnesium should be there సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 300 milliliter సొల్యూషన్ ఉందన్నమాట ఓకేనా ఇందులో ఏం చెప్పాడు కంటైనింగ్ 25% మెగ్నీషియం ఇందులో 25% ఏముంది మెగ్నీషియం ఉందన్నమాట అయితే హౌ మచ్ ప్యూర్ మెగ్నీషియం షుడ్ బి దేర్ అయితే ప్యూర్ మెగ్నీషియం ఎంత సో ఎంత 300లో 25% అంటే ఎంత 300 ఇంటూ 25% అంటే 1/4గా ఏమవుతుంది 75 అవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ జస్ట్ ఏం లేదు ఒక సొల్యూషన్ ఉంది అందులో 25% మెగ్నీషియం అని ఇచ్చాడు అయితే ఆ మెగ్నీషియం క్వాంటిటీ ఎంత అని అడిగాడు నెక్స్ట్ ప్రాబ్లం ఉంది an alloy contains 12% steel how many kilograms of mixed metal will be required to get 70 kg steel ఒక అలాయ్ ఉంది ఓకేనా ఆ అలాయ్లో 12% స్టీల్ ఉందన్నమాట మీకు అలాయ్ అంటే ఏం చెప్పాను మిక్స్ ఆఫ్ సాలిడ్స్ అని చెప్పాను కదా సారీ మిక్స్ ఆఫ్ మెటల్స్ ఒక అలాయ్ అంటే మిక్స్ ఆఫ్ మెటల్స్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఎన్నో మెటల్స్ ఉన్నాయి 2 మెటల్స్ ఉన్నాయి అనుకుందాం అందులో ఒకటి స్టీల్ ఒకటి తెలియదు సో ఈ రెండిట మొత్తం మిక్స్ చేస్తే ఒక ఎలా అయింది కదా ఇందులో స్టీల్ వచ్చేసి స్టీల్ వచ్చేసి 12% ఉందన్నమాట అయితే ఈ స్టీల్ అనేది 75 kgs ఉందనుకుంటే అప్పుడు అలాయ్ వెయిట్ ఎంత అని అడిగాడు ఓకేనా సో మొత్తం 100% అనుకుంటే అందులో స్టీల్ 12% ఎంతకి ఈక్వల్ అవుతుంది 75 kgకి మనకేం కావాలి అలాయ్ వెయిట్ కావాలంటే అలాయ్ మొత్తం ఎంత అవుతుంది 100% సో 75 into 100 divided by 12 4 3 జా 4 25 జా 3 2 జా 3 5 జా 15 ఇప్పుడు 25 into 25 అంటే ఎంత 625 kg ఓకేనా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చా ఒక అలాయ్ ఉంది అలాయ్లో 12% స్టీల్ ఉందన్నమాట సో అదే ఆ అలాయ్ మొత్తం మీద 75 kg స్టీల్ ఉంటే అలాయ్ మొత్తం వెయిట్ ఎంత సో మనకు ఆల్రెడీ స్టీల్ పర్సంటేజ్ ఇచ్చాడు 12% ఓకేనా ఈ 12% ఎంత అని చెప్పాడు 75 kgs అని ఇచ్చాడు కదా సో 12% 75 kgకి ఈక్వల్ చేస్తే మొత్తం అలాయ్ మొత్తం వెయిట్ 100 అనుకుంటే 100 625 kgs నెక్స్ట్ ప్రాబ్లం చూడండి the ratio of milk and water in a mixture is 5:1 after adding 8 liters of water the ratio of milk and water in the mixture is 5:3 amount of milk in the mixture is సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక మిక్చర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో అంతా 5:1 అని ఇచ్చాడు
ఇది మిల్క్, ఇది వాటర్ అనుకోండి. సో అయితే ఆఫ్టర్ యాడింగ్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ 8 లీటర్స్ యాడ్ చేశారంట. సో యాడ్ చేసిన తర్వాత రేషియో ఏమైందంటే 5:3 అయిందనమాట. ఓకేనా, రేషియో బికమ్స్ 5:3. అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్, అయితే ఈ మిక్చర్లో మిల్క్ ఎంత అని అడిగాడు. ఓకేనా, చూడండి ఇక్కడ మిల్క్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, నో చేంజ్. ఇక్కడ వాటర్ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ ఎన్ని 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 2 పార్ట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది? 8 లీటర్స్ యాడ్ చేయటం వల్లే కదా. సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. మొత్తం ఎంత మిక్చర్ 6 పార్ట్స్ అనుకుందాం, ఇనిషియల్గా 6 పార్ట్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది 24. సో మిక్చర్ ఏమవుతుంది 24 టోటల్ 6 పార్ట్స్ 24. ఇందులో మిల్క్ ఎంత 5 పార్ట్సే కదా. సో 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 4 టైమ్స్ అయింది కాబట్టి ఇది కూడా 4 టైమ్స్ అవుతుంది, అంటే 20 లీటర్స్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద మిక్సర్ ఆఫ్ 35 లీటర్స్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇస్ 5:2. హౌ మచ్ వాటర్ షుడ్ బి మిక్స్డ్ సో దట్ దిస్ రేషియో బికమ్స్ 5:3? చూడండి, ఒక మిక్చర్ ఉంది, 35 లీటర్స్ ఉంది మిక్చర్ టోటల్ వెయిట్. సో అందులో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉందంటే 5:2 ఉందంట. అయితే హౌ మచ్ వాటర్ షుడ్ బి మిక్స్డ్ సో దట్ ద రేషియో బికమ్స్ 5:3? సో ఎంత పర్సంటేజ్ వాటర్ యాడ్ చేస్తే రేషియో అనేది మిల్క్ వాటర్ రేషియో అనేది 5:3 అవుతుంది. సో మొత్తం టోటల్ ఎంత ఉంది, ఇనిషియల్గా మిక్చర్ 7 పార్ట్స్ ఉంది. 7 పార్ట్స్ వచ్చేసి ఎంత 35 లీటర్స్. చూడండి ఇక్కడ ఇది 5 ఉంది, 5 ఉంది, ఇది 2 ఉంది, 3 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. సో ఆ 1 పార్ట్ యాడ్ చేస్తే సరిపోద్ది కదా. సో 7 పార్ట్స్ వచ్చి 35 అయితే 1 పార్ట్స్ వచ్చేసి ఎంత 5 లీటర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ హ్యాస్ 13% వాటర్ ఇన్ ఇట్. 1 liter of water is added to this mixture. What is the ratio of milk and water in the new mixture? సో ఫస్ట్ 5 లీటర్ మిక్చర్ ఉంది, ఇందులో వాటర్ పర్సంటేజ్ ఎంత అంటే 13%. అప్పుడు మిల్క్ పర్సంటేజ్ ఎంత అవుతుంది 87. సో రేషియో అవుతుంది 87:13. అయితే 1 లీటర్ వాటర్ యాడ్ చేసినారంట. సో ఏమవుతుంది 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తే మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత అవుతుంది అని అడిగారు. ఓకేనా, సో దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి 5 లీటర్స్లో 13% ఎంత, 5 లీటర్స్ నేను 5000 మిల్లీ లీటర్స్ రాసుకుంటాను. ఇందులో 13% అంటే ఎంత అవుతుంది 650 ml. సో ఇది 650 ml అవుతుంది. అప్పుడు రిమైనింగ్ ఇది ఎంత అవుతుంది 4350 ml అవుతుంది, అవునా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 1 లీటర్ యాడ్ చేస్తున్నాం, అంటే 100 ml 1000 ml యాడ్ చేస్తున్నాం కదా, అవునా. సో 1000 ml యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఇది 1650, ఇది 4350, అవునా. సో 0 క్యాన్సిల్, 5తో క్యాన్సిల్ చేయండి. 5 3 జా 15, 5 3 జా 15, ఇది 5 8 జా 40, 5 7 జా 35. అప్పుడు రేషియో అవుతుంది 87:33. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, జస్ట్ ఏంటంటే నేను క్యాలిక్యులేషన్ టఫ్ అవ్వకుండా ఉండడానికి లీటర్స్ని నేను ఎంఎల్లాగా చేంజ్ చేసుకున్నాను. 5 లీటర్స్ నేను రాసుకున్నాను, 5000 mlగా రాసుకున్నాను. ఓకేనా, దట్స్ ఇట్. ఇంకా డిఫరెన్స్ ఏం లేదు, ఈజీగా సొల్యూషన్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ 60 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇస్ 2:3. ఇఫ్ దిస్ రేషియో is required to be 7:9, then the quantity of milk to be added
ఫర్దర్ విల్ బీ. సో ఇక్కడ ఏం లేదు, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 60 లీటర్స్ ఒక మిక్చర్ ఉంది. ఓకేనా, ఇందులో ఫస్ట్ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉందంటే 2:3 ఉందంట. అయితే ఈ రేషియో అనేది 7:9 అవ్వాలంటే, ఓకేనా, ఇఫ్ దిస్ రేషియో ఇస్ రిక్వైర్డ్ టు బి 7:9, దెన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ టు బి యాడెడ్. సో ఎంత మిల్క్ యాడ్ చేయాలి అని అడిగాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మిల్క్ని మాత్రం యాడ్ చేయమన్నాడు, అంటే వాటర్ చేంజ్ అవ్వకూడదు కదా. సో ఇక్కడ వాటర్ 9 ఉంది, సో దీన్ని కూడా 9 చేసుకుందాం, అంటే 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మిల్క్ వాటర్ రేషియో 6:9, మనకి ఎంత రావాలి, 7:9 రావాలి. చూడండి ఇక్కడ 9 చేంజ్ అవ్వలేదు, కానీ ఇక్కడ 6 అనేది 7 అయింది. ఎంత పెరిగింది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. మనకి టోటల్ మిక్చర్ ఎంత, 60 లీటర్స్. మనకి టోటల్ పార్ట్స్ ఎంత, 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 60 లీటర్స్ అయితే యాడ్ చేసిన మిల్క్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 లీటర్స్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా, చాలా స్లోగా నిదానంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 liter solution of wine and water has 20% wine. If 2 liter water is added in this solution, then wine percentage in new solution. సో మనకేమి ఇచ్చాడంటే ఒక 4 లీటర్ సొల్యూషన్ ఉంది, ఇందులో వైన్ వాటర్ రేషియో ఎంత ఉందంటే, ఇది వైన్ అనుకోండి, ఇది వాటర్. వాడు ఏమి ఇచ్చాడు, 20% వైన్, అంటే ఇది 20% అంటే ఎంత, 20%, అంటే వాటర్ అంతా 80%. రేషియోలో తీసుకుంటే 1:4, అవునా. ఇఫ్ 2 లీటర్ వాటర్ ఈజ్ యాడెడ్ ఇన్ దిస్ సొల్యూషన్, దెన్ వైన్ పర్సంటేజ్ ఇన్ న్యూ సొల్యూషన్. అయితే 2 లీటర్ వాటర్ యాడ్ చేసినాడంట, అయితే ఇప్పుడు వైన్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. చూడండి ఇక్కడ కంపల్సరీగా వాటర్ ఇంక్రీజ్ చేస్తున్నాడు కాబట్టి వైన్ పర్సంటేజ్ డిక్రీజ్ అవ్వాలి. ఫస్ట్ వైన్ పర్సంటేజ్ ఎంత ఉంది, 20 ఉంది. సో ఇప్పుడు 20 ఉండదు, 20 కంటే ఎక్కువ ఉండదు. ఆప్షన్ బి కానీ సి కానీ. ఓకేనా, సో ఇక్కడ ఏం చేద్దాం, మొత్తం ఎంత 4 లీటర్స్, ఇది ఎంత 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 4, 5 పార్ట్సే కదా. నేను 4 లీటర్స్ని 4000 ml అనుకున్నాను. ఓకేనా, అప్పుడు 4 పార్ట్స్ ఏమవుతుంది, 3200 ml లాగా. సో ఇది 3200 ml, ఇది 800 ml. మనం ఎంత యాడ్ చేస్తున్నాం, 2 లీటర్స్ అంటే 2000 ml యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు రేషియో అవుతుంది 800:5200, 2 zeros క్యాన్సిల్. ఇది 4 2 8, 4 1 4, 4 13, అవునా, 2:13 వచ్చింది. సో మనకేం అడిగాడు, వైన్ పర్సంటేజ్ అడిగాడు న్యూ సొల్యూషన్లో. న్యూ సొల్యూషన్ ఎన్ని పార్ట్స్ ఉంది, మొత్తం 15. అందులో వైన్ పర్సంటేజ్ అంటే వైన్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పర్సంటేజ్ కాబట్టి 100. ఇది ఎంత అవుతుంది, 5 3 5 20, 40/3. 40/3 అంటే ఎంత, 13.33%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో దీన్ని మీరు షార్ట్ కట్లో చేయాలనుకున్నారు అనుకోండి, చూడండి ఈజీగా చెప్తాను. మీకు 4 లీటర్స్ ఉంది, అవునా. 4 లీటర్స్లో 20% ఎంత అవుతుంది, 20% 1/5 అంటే అవుతుంది 0.8 లీటర్స్, అవునా. సో మనకు వైన్ చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ వైన్ 20 ఉంది, లాస్ట్లో కూడా 20 ఉంటుంది. సో కానీ సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 4 లీటర్స్ ఉంది, నెక్స్ట్ 2 లీటర్స్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇదేమవుతుంది, 6 లీటర్స్ అవుతుంది, అవునా. ఈ 6 లీటర్స్లో వైన్ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఉన్న 0.8 లీటర్స్గా, 0.8% కాబట్టి ఇంటూ 100, ఇదేమవుతుంది 80/6 అంటే 40/3, 40/3 ఈజ్ ఈక్వల్ టు 13.33%. ఓకేనా.
సేమ్ మీరు ఈ ప్రాబ్లం కూడా అలానే చేసుకోవచ్చు. ఎట్లాగంటే మనకేముంది, ఫస్ట్ 5 లీటర్స్ ఉంది. 5 లీటర్లో 13% అంటే ఎంత? 0.65 0.65 లీటరే కదా. సో మనకేమవుతుంది, ఫస్ట్ 5 లీటర్స్ ఉంది, నెక్స్ట్ 1 లీటర్ వాటర్ యాడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఓకే ఏమవుతుంది, అప్పుడు 6 లీటర్స్ అవుతుంది, అవునా? ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ వాటర్ పర్సంటేజ్ అడిగాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 0.65/6 లీటర్స్ ఇంటూ 100. ఓకేనా? సో మనకి ఇక్కడ రేషియో అడిగాడు. సో సేమ్ ఇదే ప్రాబ్లంలో మనకి వాటర్ పర్సంటేజ్ కానీ మిల్క్ పర్సంటేజ్ కానీ అడిగితే సేమ్ ఈ షార్ట్ కట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజ్ చేసిన షార్ట్ కట్ని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A and B are two alloys of gold and copper prepared by mixing metals in the ratio 7:2 and 7:11 respectively. If equal quantities of the alloys are melted to form a third alloy C, the ratio of gold and copper in C will be. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఏ అండ్ బి 2 అలాయ్స్ ఉన్నాయి. సో ఇందులో గోల్డ్ కాపర్, ఇందులో గోల్డ్ కాపర్. సో ఇక్కడ గోల్డ్ కాపర్ రేషియో ఎంత ఉందంటే 7:2, ఇందులో గోల్డ్ కాపర్ రేషియో 7:11. ఇఫ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ద అలాయ్స్ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ థర్డ్ అలాయ్, ద రేషియో ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ ఇన్ సి విల్ బి. ఇప్పుడు ఏం చేశారంటే దీంట్లోంచి ఎంత తీసుకున్నావో ఈక్వల్ క్వాంటిటీ, దీంట్లోంచి కూడా అంతే తీసుకుంటే, అది తీసుకొని థర్డ్ అలాయ్ ప్రిపేర్ చేస్తే ఆ థర్డ్ అలాయ్లో గోల్డ్ కాపర్ రేషియో ఎంత ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మొత్తం 9 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది 7 ఇది 2 అనుకొని ఇందులో 9 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇందులో కూడా 9, ఇప్పుడు ఎంత ఉంది 18 ఉంది కదా, సో ఇందులో కూడా 9 తీసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో 9 తీసుకుంటే 7:2 వచ్చింది, ఇందులో 9 తీసుకుంటే దీంట్లో 3.5, 18లో హాఫే కదా 9 అంటే దీన్ని ఆఫ్ చేయాలి, దీన్ని ఆఫ్ చేయాలి, ఇది 5.5. ఇప్పుడు ఇది ఏమవుతుంది 10.5, ఇది 7.5, అంటే 105/75 అంటే 5 2 జా 5 1 జా 5 15 జా 3 7 జా 3 5 జా ఎంత అవుతుంది, 7:5 రేషియో అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. మీరు ఇక్కడ పాయింట్స్, సో ఇదంటే కొంచెం ఈజీగా ఉంది కాబట్టి పాయింట్స్ తీసుకున్నారు, ఓకే. సో నీకు అసలు పాయింట్స్ రాకూడదు అనుకున్నాం అనుకో, పాయింట్స్ రాకూడదు, డెసిమల్స్లా రాకూడదు, మీకు ఇంటీజర్సే రావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, తెలుసు కదా మన గురించి, సెట్ చేసాం, ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఇది ఎంత ఉంది 9 ఉంది, ఇది ఎంత ఉంది 18 ఉంది, రెండింటిని 9కి 18కి కలిసాం ఎంత 18గా. సో రెండింటిని 18 చేస్తా, 18 చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం, ఇది 18 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 18 తీసుకుంటాం. అప్పుడు ఇదేమవుతుంది 14:4, ఇది 7:11. ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయండి, ఇదేమవుతుంది 21:15. క్యాన్సిల్ చేస్తే 3 7 జా 3 5 జా రేషియో ఎంత వచ్చింది 7:5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది నార్మల్ మెథడ్, ఇది యూజ్ చేయొద్దు. మీకు ఎప్పుడైనా ఈక్వల్ క్వాంటిటీ అని ఇచ్చారంటే ఆ రెండింటి క్వాంటిటీని ఎల్సిఎం చేసి ఈక్వల్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ ఈక్వల్ చేసేయండి, తర్వాత ఆలోచించండి ఏదైనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ల్యాబొరేటరీ 2 బాటిల్స్ కంటైన్ మిక్చర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 2:5. Sorry, 2:5 in the first bottle and 7:3 in the second. The ratio in which the contents of these 2 bottles be mixed such that the new mixture has acid and water in the ratio 2:3. సో ఇక్కడ ఏం చేశాడంటే ల్యాబొరేటరీలో 2 బాటిల్స్ ఉన్నాయి, అందు బాటిల్ 1 బాటిల్ 2. బాటిల్ 1లో ఉంది యాసిడ్ వాటర్, ఏ రేషియో ఉంది అంటే 2:5.
బాటిల్ 2లో యాసిడ్ వాటర్ రేషియో ఎంత ఉంది? 7:3. సో ఇప్పుడు ఏం చెప్పాడంటే ఏ రేషియోలో ఈ 2 బాటిల్ని మిక్స్ చేస్తే ద న్యూ మిక్చర్ హ్యాస్ టు బి 2:3 రేషియోలో అవుతుంది. సో న్యూ మిక్చర్ వస్తుంది కదా, ఆ న్యూ మిక్చర్లో యాసిడ్ వాటర్ రేషియో 2:3 వచ్చింది. సో మనకి బాటిల్ 1 ఉంది, బాటిల్ 2 ఉంది. బాటిల్ 1లో యాసిడ్ వాటర్ రేషియో ఇచ్చాడు, బాటిల్ 2లో యాసిడ్ వాటర్ రేషియో ఇచ్చాడు. సో ఈ బాటిల్ 1ని బాటిల్ 2ని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకి యాసిడ్ వాటర్ 2:3 రేషియోలో వస్తుంది అని అడిగాడు. చూడండి, ఈ 2 ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు వచ్చే న్యూ మిక్చర్ యాసిడ్ రేషియో ఫార్ములా యాసిడ్ వాటర్ ఏ రేషియోలో ఉండాలి? 2:3 రేషియోలో ఉండాలి. చూడండి, ఇదొక మిక్చర్. ఈ రెండింటిని B1 ప్లస్ B2 మీకు యావరేజ్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఒక 2 బాయ్స్ గర్ల్స్ ఇచ్చి ఆ రెండింటిని మిక్స్ చేసిన, A B ఇచ్చి ఆ రెండింటిని మిక్స్ చేసిన మనకేమొస్తుంది? ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఇందులో ఎలిగేషన్ మనం యాసిడ్కి ట్రై చేద్దాం. యాసిడ్ అంటే 2, మొత్తం ఎంత? 7 పార్ట్స్. ఓకేనా? ఇక్కడ యాసిడ్ ఎంత? 7, మొత్తం ఎంత? 10 పార్ట్స్. సో ఈ 2 మిక్స్ చేస్తే ఇక్కడ యాసిడ్ ఎంత? 2, మొత్తం ఎంత? 5 పార్ట్స్. 7కి 10కి 5 ఎల్సిఎం ఎంత? 70గా. సో దీన్ని 10తో మల్టిప్లై చేయండి, దీన్ని 7తో, దీన్ని 14తో. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది? ఇది 20, ఇది 49, ఇదేమవుతుంది? 2 × 14 ఎంత? ఇది 28. సో ఇప్పుడు రేషియో వచ్చింది 28 - 20 అంటే 8, 49 - 28 అంటే ఎంత? 21. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి? 21:8. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఎప్పుడైనా 2 క్వాంటిటీస్ ఇచ్చి ఆ 2 క్వాంటిటీ మిక్స్ చేస్తే మనం ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. మీరు వాటర్ చేసిన సేమ్ రేషియోనే వచ్చింది. ఓకేనా? ఇది బౌల్ 1ది, ఇది బాటిల్ 2ది. ఇది బాటిల్ 1, బాటిల్ 2ది. రేషియో ఎంత వచ్చింది? 21:8. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 vessels contain milk and water in the ratio 3:2 and 7:3. Find the ratio in which the contents of the 2 vessels have to be mixed to get a new mixture in which the ratio of milk and water is 2:1. సో ఇక్కడ ఏం చేశాడు? 2 వెజల్స్ ఉన్నాయి, మిల్క్ వాటర్. ఫస్ట్ వెజల్లో ఎంత? 3:2 ఉంది. నెక్స్ట్ వెజల్లో మిల్క్ వాటర్ ఎంత ఉంది? 7:3 ఉంది. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఇది x:y అనుకుంటే మనకేం రావాలి? మిల్క్ వాటర్ 2:1 రావాలి. అవునా? సో మనం ఇందాక మిల్క్ మీద చూసాం కదా ఎలిగేషన్. ఇప్పుడు వాటర్ మీద చూద్దాం. ఇక్కడ వాటర్ ఎంత? 2, మొత్తం ఎంత? 5. ఇక్కడ వాటర్ ఎంత? 3, మొత్తం ఎంత? 10. ఇక్కడ వాటర్ ఎంత? 1, మొత్తం వచ్చేసి 3. సో 5కి 3కి 10కి ఎల్సిఎం ఎంత? 30గా. సో దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 6తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 10తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? జస్ట్ ఏం లేదు, మనం ఏంటంటే వీటన్నిటిని 30తోనే మల్టిప్లై చేస్తాం. సో కాకపోతే మనం 31, 5 1 5 6 30 కదా. ఇక్కడ 10 1 10 3 30 కదా. ఇక్కడ కూడా అంతే, 3 1 3 10 30. జస్ట్ క్యాన్సిల్ చేసినాం. చూడండి, 2 × 6 అంటే ఎంత? 12. 3 × 3 అంటే ఎంత? 9. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 10 - 9 ఎంత? 1. 12 - 10 ఎంత? 2. ఏ రేషియోలో మిక్స్ చేయాలి? 1:2 రేషియో. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది వెజల్ 1, ఇది వెజల్ 2. ఇది మనం మిక్స్ చేస్తున్న ఇది వెజల్ రేషియోస్, మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
there are two containers of equal capacity. The ratio of the milk to water in the first container is 3:1. In the second container is 5:2. If they are mixed up, the ratio of milk to water in the mixture will be. సో ఏం చేశారు, టూ కంటైనర్స్ ఉన్నాయి. ఫస్ట్ కంటైనర్ 3:1, సెకండ్ కంటైనర్ అంతా 5:2. ఇది మిల్క్ వాటర్ ఇక్కడ వాడు ఏం చెప్పాడు చూడండి, ఈక్వల్ కెపాసిటీ అంటే రెండిట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వెయిట్ ఉందన్నమాట. సో చూడండి దీన్ని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది. ఈక్వల్ చేయాలంటే దీన్ని 7తో మల్టిప్లై చేసి దీన్ని 4తో మల్టిప్లై చేద్దాం. ఇది 20, 1:7. ఇది ఎంత అవుతుంది, 20:8. సో ఈ రెండు మిక్స్ చేస్తే ఏమవుతుంది, మిల్క్ ఏమవుతుంది, 21 + 20 ఏమవుతుంది, 41. వాటర్ ఏమవుతుంది, 7 + 18 ఎంత, 15. మనకేం అడిగాడు, మిల్క్ టు వాటర్ రేషియో ఏమవుతుంది, మిల్క్ టు వాటర్ 41:15. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. In an accelerator solution of alcohol and water, the ratio of alcohol to water is 5:7. If 5 liters of alcohol and 11 liters of water are added to the solution, the percentage of alcohol in the resultant solution becomes 40%. What will be the value of X? సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక యాక్సిలేటర్ సొల్యూషన్ ఉంది. ఇందులో ఆల్కహాల్ వాటర్ రేషియో ఎంత ఉందంటే 5:7 ఉందన్నమాట. అయితే 5 లీటర్ ఆల్కహాల్ అండ్ 11 లీటర్ వాటర్ యాడ్ చేసినాం. ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ ఈస్. సో రిజల్టెంట్ మిక్చర్లో ఆల్కహాల్ ఎంత, 40% అనమాట. సో వాటర్ ఏమవుతుంది, 60%గా. సో రేషియోలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది 2, ఇది 3. ఓకేనా. సో మీకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్లాస్ చెప్పినప్పుడు మీకు లాస్ట్లో ఒక మెథడ్ చెప్పాను, లైక్ అంటే ఒక కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకేనా. 5 × 3 ఎంత, 15. 2 × 7 ఎంత, 14. ఓకేనా. నెక్స్ట్ 5 × 3 ఎంత, ఇక్కడ 15. ఇక్కడ 2 × 11 ఎంత, 22. సో ఇక్కడ వచ్చేసిన డిఫరెన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు 7 లీటర్స్. ఓకేనా. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 12 parts ఉన్నాయి. అవునా. 1 part 7 లీటర్స్ అయితే 12 parts ఎంత, 7 × 12, 84 లీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. సో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్, రిమైనింగ్ కాన్సెప్ట్ మిక్చర్స్లో మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు వీడియోస్ రెగ్యులర్గా రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు వీడియోలో రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన కంటెంట్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.